ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొని, అయితే యెహోవా తనను వెడబాసెనని అతనికి తెలియలేదు. ఇక్కడ సంసోను దేవుని యొక్క వరప్రసాద్, దేవుని యొక్క ప్రణాళికతో జన్మింపజేసినటువంటి వ్యక్తే సంసోను. అయితే సంసోనుకు యుక్త వయసు వచ్చినప్పటి నుండి దేవాది దేవుడు సంసోనుకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తూ, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నడిపిస్తున్నాడు, ఆ మహిమతో నడిపిస్తూ ఉన్నాడు. అలా నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో సంసోను స్థూల కార్యములను చేశాడు, అనగా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఏంటవి? సింహము ఒకానొక సమయములో సంసోనుకు ఎదురుపడినప్పుడు, బొబ్బరించుచూ వచ్చినప్పుడు ఆ సింహమును పట్టుకుని ఒకడు మేక పిల్లను చీల్చివేసినట్లుగా చీల్చివేశాడు. అలాగే ఫిలిష్తీయులు ఒకానొక సమయములో 1000 మంది దండెత్తి సంసోను మీదకి ఒక్కసారిగా వచ్చేసారు. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇవ్వటం వలన, అనుగ్రహించటం వలన అతని దగ్గర వీటి లేదు, ఆ ఖడ్గము లేదు, ఏదీ లేదు, డాలు లేదు. వారి దగ్గర ఏమున్నాయి? మారణాయుధాలు ఉన్నాయి, కత్తి ఉంది, ఈట్లున్నాయి, డాళ్ళు ఉన్నాయి, విల్లులున్నాయి, బాణాలు, మారణాయుధాలు పోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని దండెత్తి వచ్చారు సంసోను మీదకి. ఇప్పుడు సంసోను దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అలా ప్రక్కకు తిరిగి చూశాడట. ఎప్పుడో ఎన్ని రోజుల క్రితమో గాడిద చనిపోయింది, శరీరం అంతా శిథిలమైపోయింది. అయితే ఒక్కటి మాత్రం, ఈ దవడ ఎముక అక్కడ పడి ఉంది ప్రక్కన. ఆ గాడిద హృదయవరము దగ్గర పడి ఉంది. ఆ దవడ ఎముకను తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి సంసోను మీద ఉంది గనుక 1000 మందిని ఒక్కసారి హతం చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.